అందరికీ నమస్తే. ఢిల్లీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎళ్లి పర్యటించాల్సిన పరిస్థితి ఉందా? బీజేపీకి పవన్ కళ్యాణ్ అంత అవసరమా? అసలు పవన్ కళ్యాణ్ ఉనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలతో పాటు మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం. సో ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉందా? అంటే ఢిల్లీ నాయకులు ఎలాంటి పరిపాలన పరిపాలిస్తున్నారు? గత కొన్ని దశాబ్దాలుగా సుమారుగా నాకు తెలిసి ఒక 25, 26 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఢిల్లీలో అధికారంలోనే లేదు. సో ప్రతిపక్షంలో కొద్ది రోజులు ఉంది. తర్వాత నార్మల్గానే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చింది. కేజ్రీవాల్ అధికారంలోకి ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చరిష్మా అక్కడ ఎలా ఉండబోతుంది? సో గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ పర్యటనలు మనం చూస్తున్నాం. ఢిల్లీలో జరిగినటువంటి సభలు కానీ, సో తను చేస్తున్నటువంటి రోడ్ షోస్ కానీ మనం పరిశీలిస్తే జనాదరణ అయితే బాగానే కనిపిస్తుంది. కానీ ఢిల్లీలో ఉన్న తెలుగువారి సంఖ్య ఎంత, సుమారుగా ఎంత ఉండొచ్చు? సో అక్కడ ఉన్న కొన్ని లెక్కల ప్రకారంగా సుమారుగా ఒక 8 నుంచి 10 లక్షల వరకు ఓటర్స్ ఉంటారు, తెలుగు ఓటర్స్ ఉంటారు అనే ఒక అంశం అయితే తెర మీద తీసుకొచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మార్పు ఢిల్లీలో చూపించబోతున్నారా, చూపించగలరా? లేదా మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్లో కూడా అదే మ్యాజిక్ జరగబోతుందా? సో ఈ అంశాన్ని డిఫరెంట్ కోణంలో మనం చూడాలి. ఎందుకనంటే 1వ తారీఖున జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక కీలకమైన అంశం ఒకటి చోటు చేసుకుంది. సో ఆ అంశానికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు కానీ ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్, రేపు 5వ తారీఖు జరగబోయే పోలింగ్కి సంబంధించి ఈ ఎలక్షన్స్, ఈ మూడింటికి ఒకటి ఇంటర్లింక్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు ఒక అంశం, పర్టికులర్గా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక ఊరట కలిగించారని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా ఏదైతే 12 లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అనే అంశం ఉందో, అది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఉద్యోగదారులకి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపశమనం. సో కామన్ పీపుల్ ఎప్పుడు 7 లక్షలు కట్టాలి, 7 లక్షల నుంచి మనం ట్యాక్స్ పే చేయాలి అలాంటి అంశం ఉన్న తరుణంలో సడన్గా ఒకటేసారి 12 లక్షలకి తీసుకెళ్ళగలిగారు. సో ఇది ఢిల్లీ ఎలక్షన్లకి దీనికి ఏంటి సంబంధం అనే ఒక కోణంలో మనం ఆలోచించినప్పుడు, కేజ్రీవాల్ గారు, సో తను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీకి కొన్ని పరిస్థితులు బాగా కట్టుదిట్టంగా తయారైనాయి. సో అందుకు కారణంగానే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఒక కోణంలో ఆలోచిద్దాం. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో పాటు డిప్యూటీ సీఎం అయినటువంటి పర్సన్ కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళిద్దరు జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళు తిరిగి కేజ్రీవాల్ బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను గెలిచి సీఎం పదవిని ఎక్కుతాను అనే ఒక అంశంతో ఆ సీఎం పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు తను ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉద్దేశించి ఒక మేనిఫెస్టోను క్రియేట్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ట్యాక్స్కి సంబంధించిన అంశం. 7 లక్షల నుండి 10 లక్షలు చేయించాలి, కేంద్రానికి అలాంటి ఒత్తిడి మేము తీసుకొస్తాం అనే అంశాన్ని కేజ్రీవాల్ దాంట్లో ప్రస్తావించడం జరిగింది. సో ఈ 7 లక్షల నుండి 10 లక్షలు తీసుకెళ్లాలి అనే అంశాన్ని కంప్లీట్గా కేజ్రీవాల్ అండ్ టీమ్, ఎవరైతే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఈ అంశాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలకు సంబంధించిన అన్ని హెడ్ ఆఫీస్ కానీ లేదా బ్రాంచ్ ఆఫీస్ కానీ ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళకంటే ఒక ఆఫీస్ని క్రియేట్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిలో అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సర ఆదాయము అని అంటే, అందులో 7 లక్షలు మించి తర్వాత వచ్చినటువంటి ప్రతి 3 లక్షలకి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఏకంగా ఒకటేసారి 12 లక్షలు తీసుకెళ్ళగలిగారు నిర్మలా సీతారామన్ గారు. అంటే ఇది కూడా ఢిల్లీ ఎలక్షన్ పైన ఒక కీలకమైన చర్య అయితే ఖచ్చితంగా అవుతుంది. కానీ ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా గవర్నమెంట్ నుంచి అని అంటే, సో వాళ్ళు ఎలాంటి ప్రపోజల్ తీసుకొస్తారు అంటే ఎగ్జాంపుల్గా దాన్ని, ఇది దేశ రాజకీయాలకు సంబంధించింది, దేశ ప్రజలకి సంబంధించింది, దేశ ప్రజలు ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశంగానే దీన్ని చూడండి, ఢిల్లీ రాజకీయాలకి దీనికి ముడిపెట్టకండి అని బీజేపీ పార్టీ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సరే, ఇది ఒక కోణం. మరో కోణంలో పవన్ కళ్యాణ్ని ప్రచారానికి తీసుకెళ్లడం. సో దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్ళగా ఉన్నారు. ఇది 3వ తరం చేస్తున్నారు, 3వ టైం తను ప్రధానమంత్రిగా ఉన్నారు. సో 10 ఏళ్ళగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఎలా ఉపయోగపడబోతుంది ఢిల్లీకి సంబంధించి? సుమారుగా ఢిల్లీలో ఒక 8 నుంచి 10 లక్షల మంది తెలుగు ఓటర్స్ ఉన్నట్టుగా ఒక అంచనా, సుమారుగా. సో 100% అని చెప్పట్లేదు, సుమారుగా ఒక అంచనాలో ఉంది. సో ఈ 8 నుండి 10 లక్షల మందిని పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలడా? సో దీనికి సంబంధించి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కానీ పొలిటికల్ పార్టీలు కానీ అందుతున్న ఒక అంశం ఏంటంటే, బీజేపీకి సంబంధించినట్టు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మహారాష్ట్రలో ఇదే జరిగింది.
మహారాష్ట్రలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అన్ని సీట్లు మేము గెలిచాం. సో ఇదే రిపీట్ ఢిల్లీలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తూ ఉన్నారు. సో జనసేనకు సంబంధించి ఎప్పుడు వాళ్ళు ఫేవర్గానే మాట్లాడతారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి లీడర్ని వాళ్ళు ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతూనే ఉంటారు. ఇదంతా ఒక ప్యాటర్న్ అయినప్పటికీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. సో దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. ప్రస్తుత పరిస్థితులు అక్కడ జరుగుతున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిశీలిస్తే ఈ విషయం మీ అందరికీ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఖచ్చితంగా పవన్ మార్క్ అక్కడ ఉంటుందా, పవన్ ఖచ్చితంగా గెలుస్తాడంటే దీన్ని మళ్ళీ మనం కొంచెం డివైడ్గా చూడాల్సిన అంశం ఉంటుంది. ఎందుకు అనంటే ఢిల్లీని శాసించాలి లేదా ఢిల్లీలో గెలిపించాలి అంటే ఈ 10 లక్షల ఓటర్ల ప్రభావితం అనేది ఉంటుంది, ఉండదనైతే చెప్పను. కానీ 100% ఉంటుందా? ఎందుకంటే అక్కడ వలస కార్మికులు ఎక్కువగా ఉన్నది బీహార్, జార్ఖండ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఢిల్లీలో. సో ఢిల్లీకి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఎక్కువ మంది అక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీసులు నిర్వర్తించడం కానీ లేదా వేరే ఇతర కార్యక్రమాలు చేయడం కానీ అక్కడ ఉన్న సంస్థలో కానీ ఎక్కువ ఉండేది వాటికి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళని ప్రభావితం చేయాలి అనే ఒక అంశం మీద కూడా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేజ్రీవాల్ గారు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన పాయింట్ని బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు తేల్చి పక్కన పడేశారు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు అక్కడ సంబంధించినటువంటి ఎలక్షన్లో ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చారు. మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏదైతే ట్యాక్స్ స్లాబ్ ఉందో దాన్ని 7 లక్షల నుండి 10 లక్షల వరకు తీసుకెళ్లేలా కేంద్రం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం, అది ఇంప్లిమెంటేషన్ చేసి దేశ రాజకీయాల్లో దేశానికి సంబంధించి కూడా అలానే వచ్చేలా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కేజ్రీవాల్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ పర్టికులర్గా ఏదైతే ఈ ట్యాక్స్కి సంబంధించిన ఆ టాపిక్ ఉందో ఈ టాపిక్ని ఢిల్లీకి సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ అందరూ దాన్ని బాగా వైరల్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కానీ అటు పబ్లిక్ మీటింగ్లో కానీ బాగా ఆ టాపిక్ మీదనే ప్రస్తావిస్తున్నారు. సో దానికి ఒక్కసారిగా 1వ తారీఖు నాడు జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు ఒక్క దెబ్బతోటి సైడ్కి పక్కన పడేశారు. ఎందుకంటే వాళ్ళు 10 లక్షలు చేద్దాం అనుకునేదాన్ని ఏకంగా 12 లక్షలు చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. సో 12 లక్షలు చేస్తున్నారు అని అంటే అది ఒక్క ఢిల్లీ కోసమనే కాదు, దేశంలో ఉన్నటువంటి మధ్యతరగతి అన్ని కుటుంబాలకు కూడా ఒక మంచి పరిణామంగానే చూడొచ్చు. సో అదే పందాలో అక్కడ జరిగినటువంటి అదే బడ్జెట్ సమావేశాల్లో జరిగినటువంటి కొన్ని విషయాలు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి కొన్ని నిధులు ఇచ్చినా మరో రాష్ట్రానికి శూన్యం, ఒక్క నిధి కూడా అసలు ఎటువంటి నిధులు కూడా ప్రొవైడ్ చేయలేదు. అంటే రెగ్యులర్గా వచ్చేవి ఎగ్జాంపుల్ గ్రామీణ ఉపాధి పథకం ఉంది, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. సో అది ఏ రాష్ట్రంలోనైనా ఒకటే ప్యాటర్న్, దానికి స్లాబ్ కామన్గానే ఉంటుంది. అలా కాకుండా పర్టికులర్గా వీళ్ళు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు, మూసీ నది ఫ్లెక్షన్ల గురించి మాట్లాడారు. సో ఇలా కొన్ని అవుటర్ ఇది మన ఏదైతే మెట్రో ఉందో మెట్రోని ఎక్స్టెన్షన్ కోసం మాట్లాడారు. సో వీటికి సంబంధించినటువంటి కానీ వరంగల్లో కడదాం అనుకుంటున్నటువంటి కొత్త ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ ఐఐటికి సంబంధించి కానీ ఎటువంటి నిధులు తెలంగాణకి రిలీజ్ కాలేదు. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే పోలవరంకి అలానే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సో ఇలా కొన్ని నిధులు అయితే అక్కడ రిలీజ్ చేశారు. కానీ సుమారుగా 70 నిమిషాలు ఒక గంట పావు ప్రసంగించిన నిర్మలా సీతారామన్ గారు ఒక ఎక్కువ టైంని బీహార్కి కేటాయించారు. బీహార్లో సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్కి నిధులు కేటాయించారు, ఐఐటికి నిధులు కేటాయించారు. అంటే రానున్న రోజుల్లో బీహార్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మేబీ ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో ఉండొచ్చు, లేదా సెప్టెంబర్ అక్టోబర్లో ఉండొచ్చు ఈ ఎలక్షన్స్. అంటే ఇప్పటి నుంచే అక్కడ కూడా ఎలా ఉంటుంది అలానే బీహార్కి కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏదైతే ఢిల్లీలో వచ్చి ఉంటున్నటువంటి ప్రజలకు కానీ ఆకర్షించాలి అని అంటే ఇప్పుడు ఇలాంటి అంశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనే కోణంలో కూడా వాళ్ళు చూశారనమాట. మీకు ఇంకో క్లియర్గా ఒక పాయింట్ చెప్తాను నేను, చూడండి. రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనం వేసుకున్న డ్రెస్ కూడా రాజకీయం చేస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, కానీ బీహార్కు సంబంధించినటువంటి ఒక ఆర్ట్ వర్క్ ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అంటారు కదా, లైక్ డ్రెస్సెస్ మీద శారీస్ మీద వాటి మీద డిజైన్ చేసే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది చూసారా. నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టారో అప్పుడు తను కట్టుకున్న శారీ కూడా బీహార్కి సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఆ శారీ మీద ఉంది. అంటే ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఎలా ప్రతి ఒక్క ఓటర్ని ఆకర్షిస్తున్నారు బీహార్ రాజకీయాలకు సంబంధించి కానీ లేదా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి కానీ ఎలా చూడబోతున్నారు. అంటే బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎలక్షన్ని, ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే విధంగా తీసుకుంది. అందుకే ఒకవైపు నుంచి ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం జరుగుతుంది, ఒకవైపు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో కూడా సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తున్నారు, మరోవైపు అమిత్ షా గారు ప్రచారం చేస్తున్నారు. సో మనం వివిధ కోణాల్లో చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఢిల్లీ పైన ఎంత ఉండబోతుంది అనే విషయాన్ని మనము కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందనే వాళ్ళు భావిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. సో బీజేపీ లీడర్స్ కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అనే అంశాన్ని కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ ఒక ఏరియాకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ప్రస్తావించారు. ఎందుకంటే పవన్ నాతో ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తా అనే అంశాన్ని కూడా తను స్టేజ్ మీద ప్రస్తావించిన సందర్భం కూడా మనం చూసాం. రైట్, మీరేమనుకుంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఢిల్లీ రాజకీయాల మీద ఉంటుందా? ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏదైతే 5వ తారీఖు పోలింగ్ కాబోతుందో ఈ ఎలక్షన్ల పైన పవన్ మార్కు ఉండబోతుందా? ఉంటే ఎలా ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? మీరు కామెంట్ రూపంలో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.